అనుకోకుండా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు షణ్ముగారెడ్డి రావడం, జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి సునీల్ చౌదరి గారు రావడం చాలా సంతోషం. ఈ రోజే చాలా మంది ప్రతిపక్షం నుంచి తెలుగుదేశం పార్టీ పైన అభిమానంతో ఈ రోజు తెలుగుదేశం పార్టీలోకి చేరడం కూడా చాలా శుభదాయకం అని చెప్పి తెలియజేసుకుంటూ వాళ్ళను మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ రేపు భవిష్యత్తులో మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని, మీకు అండగా ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా ఉంటామని మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ బైరుపల్లి గ్రామ పంచాయతీ, బైరుపల్లి గ్రామ సోదరి మనులందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. బైరుపల్లి గ్రామ పంచాయతీ అంటే తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు శాసనసభ్యుడిగా ఎప్పుడు ఎన్నికైనా ఈ గ్రామ పంచాయతీ నుంచి 95% ఓట్లు ఇచ్చినటువంటి ఘనత కూడా ఈ బైరుపల్లి గ్రామ పంచాయతీ అని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఈ రోజే కొన్ని కార్యక్రమాలు మొదలు పెట్టాం. మీరు ఎప్పటి నుంచినో రింగు రోడ్డు వయ్యా బైరుపల్లి గ్రామంలో కావాలని చెప్పి కోరడం జరిగింది. అది 2018-19లోనే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద ఆ నిధుల కింద ఆ రోజే శాంక్షన్ చేయడం. ఈ రోజు ఆ రోడ్డు బ్రహ్మాండంగా కూడా ఆ మెయిన్ రోడ్ నుంచి మళ్ళీ తిరిగి బైరుపల్లి గ్రామంలో కూడా మెయిన్ రోడ్డుకు వెళ్లేటువంటి పరిస్థితి ఈ రోజు మీకు కలిగిందంటే అది ఆనాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద నిధులు తీసుకురాబట్టే ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఈ రోజు ఏపీఎన్ఆర్జీఎస్ కింద చాలా రోడ్లు మొదలు పెట్టాం. ఇప్పుడే గ్రామానికి సంబంధించినటువంటి సీసీ రోడ్లు కూడా ఇప్పుడే మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇంకా గ్రామంలో మిగిలిపోయినటువంటి రోడ్లు ఏమైనా ఉంటే తప్పనిసరిగా రాబోయే 3 సంవత్సరాల కాలంలో వాటినన్నింటినీ కూడా పూర్తి చేసి మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. బైరుపల్లి చెరువుకే నీళ్లు కావాలని మీరు కోరుతా ఉన్నారు. ఈ రోజు మండలం మొత్తం కూడా చాలా చెరువులు కలకలలాడుతున్నాయంటే అవి హంద్రీ నీవా నీళ్లే. నేను అధికారులు లేకొస్తే మీ కథ తేలుస్తానంటావు. మాట్లాడితే ఎక్కడైనా ఎవరైనా మాట్లాడితే మళ్ళా వస్తే నీ కథ తేలుస్తానంటావు. నువ్వు వస్తే కదా మా కథ తేల్చడానికి నేను అడుగుతా ఉన్నా. నీలాంటి పిచ్చోడి చేతికి మళ్ళా ఎందుకు అధికారం వస్తుందని అనుకుంటావో, నీలాంటి పిచ్చోడికి అధికారం వస్తుందని నీ కార్యకర్తలకు నీ నాయకులకు ఏం ధైర్యం ఉందో తెలియదు. కానీ అతనికి ఒక రకం పిచ్చి పట్టింటే ఏడుండే నాయకులకు 2-3 రకాల పిచ్చులు పట్టిపోయి దేశాలకి వెళ్ళిపోయే పరిస్థితి కనపడతా ఉంది. రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోని నాయకత్వం, రాష్ట్రంలో చేసింది ఇది చెప్పుకోలేనటువంటి నాయకత్వం, ఈ రాష్ట్రానికి ప్రపంచంలోనే చెడ్డ పేరు తీసుకొచ్చినటువంటి నాయకత్వం, ఇంత దరిద్రమైనటువంటి నాయకత్వాన్ని ఇంకా బలపరిచే పరిస్థితి ఉంటే ఇటువంటి వాళ్లకు మనం గారు ఎక్కడైనా తెలియకుండా చోటిస్తే ఆ పాపంలో మనం కూడా భాగస్వాములు అవుతాం. కాబట్టి అటువంటి వాళ్ళాడైనా మళ్ళా మావి గన్నో నీవి గన్నో వస్తే ఆ గన్నును తీసి కిందకు దోసి ఎక్కించి ఇంటికి పంపించమని చెప్పి మరొకసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఎవడో చెప్పినట్టు నాకేమి ఈరోజు ఎన్నికల్లో నేను ఈ 1.5 సంవత్సరం పూర్తిగా కూడా అభివృద్ధి పైనే కార్యక్రమాలపైనే దృష్టి పెట్టినా, ఈరోజు ఏ గ్రామానికి పోయినా ఏదో ఒక పని చేసి ఆ పనికి నేను బోర్డేసి నేను ఈ పని చేసినాను అని చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నా. నేను ఎవడో చేసింది ఎవడో చేసిపోయి మిగిలిపోయి వచ్చిన దానికి నాది అని చెప్పుకునే పరిస్థితి అయితే నాకు లేదు. నాదైతేనే నాదని చెప్తా, నాది కాకపోతే నాదని చెప్పను. నాది కాదనేది కూడా నాదని చెప్తే ఆడ సత్తా లేనోడి అట్లా మాట్లాడతాడు. కానీ మూడింటికి అసలు సత్తా కానీ ఉంటే నాది నాదనే చెప్తాడు. కాబట్టి అటువంటి వాళ్ళ గురించి నేను మాట్లాడను. ఇంకా విధి లేక ఎన్నికల తర్వాత అందరికీ పనిచేస్తా. వీళ్ళు ఎన్నికలున్నా ఎన్నిక లేకపోయినా ఎవరి దగ్గర పెట్టి ఎన్నో చోటు ఏలు పెట్టి వాసన చూసే తప్పించి వేరే కార్యక్రమం చేసే పరిస్థితి లేరు. ఆడ ఏలు పెట్టి వాసన చూసినా ఆ వాసనే వస్తుంది. కాబట్టి మీరు ఆ వాసన చూసుకుంటా ఉండండి, మాకేం ఇబ్బంది లేదు. మేము పనిచేసి ప్రజల వద్దకు పోయే కార్యక్రమమే పనిచేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ బైరుపల్లి గ్రామ రైతు సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం.